కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ పైలాను రాష్ట్రంలో మొదట ఏర్పాటు చేసింది ఎక్కడ? చౌటుప్పల. మరి అలాంటి చౌటుప్పలో ఈ రోజు ఇంత తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దటున్నది. ఇంట్లో నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే ఎట్లా బతకాలి? ఈ రోజు అధికారులు ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేయట్లేదు. మరి ఇక్కడి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేకి సోయి లేదు, ఎంపీకి సోయి లేదు. ఎక్కడ ఉంటున్నారో తెలియదు. త్రాగునీరు గురించి పట్టించుకోరు, రోడ్ల గురించి పట్టించుకోరు. కానీ ఈ మధ్యన మాత్రం ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం గట్ట 40 బార్లు ఏర్పాటు చేయాలట. బార్లు తక్కువ ఉన్నాయంట. ఎన్ని బార్లు? హైదరాబాద్ లో 15, ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో 25 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందరిని కూడా దరఖాస్తులు పెట్టుకోమన్నది. ఒక్కొక్క దరఖాస్తుదారు ₹1,00,000 పెట్టి పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంకి ఏమన్నా సోయిందా? బార్లు తక్కువనాయా? ఏమన్నా తక్కువనాయా? బార్లు తక్కువనాయని బార్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. వైన్ షాపులు మళ్ళీ ఇస్తాడట. ఇప్పుడు వైన్ షాపులు కూడా దరఖాస్తులు ఇస్తాడట. త్రాగునీరు గురించి ఆలోచన చేయట్లేదు ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వము ప్రజలకు కావలసినటువంటి కనీస సౌకర్యాల గురించి ఆలోచన చేయట్లేదు. భూములు అమ్ముతున్నారు. భూములం ఏం చేస్తున్నా పైసలు అర్థమైతలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏది దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేటటువంటి సోయి కూడా లేదు. అందుకోసమే మనం ఈ యొక్క ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. ఈ మొద్దు నిద్రను లేపాలి. మనము ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు అట్లనే ఉన్నాయి. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయట్లేదు. ఈ యొక్క చౌటుప్పల్ మున్సిపాలిటీ ఈ యొక్క ముఖద్వారం నల్గొండ జిల్లాకే ముఖద్వారం ఇది. కాబట్టి ఖబర్దార్ మేము చెప్తున్నాం, మీరు గనక వెంటనే ఈ యొక్క చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇంటింటికి గనక త్రాగునీరు ఇవ్వకపోతే మా అక్క చెల్లెళ్ళు అమ్మలందరూ కూడా ఇంటింటికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీరు బిందెలు తీసుకొని వచ్చి ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రులు ఎవరైతున్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకో మంత్రి వస్తాడట. ఈ ఖమ్మం మంత్రులు కూడా ఈడికెళ్ళే పోతారు. ఆ మంత్రులందరూ కూడా ఖాళీ బిందెలు తీసుకొచ్చి జాతీయ రహదారి మీద కూర్చుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను వదిలిపెట్టము, ఎమ్మెల్యేలను వదిలిపెట్టము, ఎంపీలను వదిలిపెట్టము, అదే రకంగా అధికారులను వదిలిపెట్టము. మీ కనీస బాధ్యత. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క చౌటుప్పల్ మున్సిపాలిటీకి అమృత్ పథకం కింద 23 కోట్ల రూపాయలు ఇచ్చింది. చండూరు మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగిస్తలేదు. గత ప్రభుత్వం కూడా ఈ యొక్క చౌటుప్పల్ని రూరల్ మండలం కింద ప్రకటించి క్రిటికల్ క్యాప్ ఫండ్ కింద 35 కోట్ల రూపాయలు ఇస్తే గత ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఆ ప్రభుత్వం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నది. ఈరోజు ఎమ్మెల్యేకు తీరిక లేదు. గ్రామాలకు పోలేడు, మున్సిపాలిటీలలో వార్డులలో తిరగలేడు. అందుకోసమే ముఖ్యమంత్రి దగ్గర పోయి, రాహుల్ గాంధీ దగ్గర పోయి ఏం చెప్తున్నాడు? నాకు హోంమంత్రి కావాలంటున్నాడు. ఎందుకయ్యా? నీకు అందరూ హోంమంత్రి అడిగారు కదా. హోంమంత్రి అంటే ఎందుకు కావాలంటే, హోంమంత్రి అంటే పోలీసు వాళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళు ఉంటే తప్ప నేను ఊర్లలోకి పోలేనయ్యా అంటున్నాడు. అంటే ఆయన హోంమంత్రి అయితే ఎంత పోలీసు వాళ్ళు ఉంటారో అప్పుడు ఊర్లలోకి వస్తారు. ఈ రోజు ఊర్లలోకి పోతే మొత్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ సంబంధించిన ఏ నాయకుడు అయినా కూడా ప్రజలందరూ కూడా చైతన్యమైరు. మా యొక్క గ్యారంటీలు ఏమైనాయి అడుగుతారు. మా రోడ్డు పరిస్థితి ఏందని అడుగుతారు. మా ఊర్లకు బస్సు ఎందుకు వస్తలేదని అడుగుతారు. మా మంచినీటి సమస్య ఏందని అడుగుతారు. ఈ రోజు మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చైతన్యవంతమయ్యారు. మాకు బారు కాదు, బీరు కాదు, విస్కీ కాదు, సారా కాదు, కావాల్సింది మా పిల్లలకు కావాల్సిన చదువులు కావాలి, మాకు త్రాగునీరు కావాలి, మా ఊరికి బస్సు కావాలి, మాకు ఊరికి రోడ్డు కావాలి, ఇవి కావాలి. ఆసుపత్రి ఉన్నది, ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, డాక్టర్లు ఉంటే మందులు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం.
మిత్రులారా, మనం ఇది కేవలం ఆరంభం మాత్రమే. వీళ్ళని వదిలిపెట్టేది లేదు. మనందరం కూడా త్వరలోనే ఈ సమస్య అదే రకంగా ఉన్నట్టయితే స్వచ్ఛందంగా ప్రతి ఇంటి నుంచి ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మన యొక్క కుండలు, బిందెలు, సర్వలు తీసుకొని అందరం వచ్చి జాతీయ రహదారి పైన ఈ యొక్క మంత్రులకు స్వాగతం పలుకుతాం. మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడ పోతారు? ఖమ్మం పోతారా? నల్గొండ పోతారా? మా ఖాళీ కుండలు చూడాలి బిడ్డ. మేము మీ ఖాళీ కుండలతో స్వాగతం పలుకుతాం. మీకు మీ యొక్క ముద్దురిద్దరు లేస్తలేరు, మీకు సమస్య తెలియట్లేదు కాబట్టి మీకు ఖాళీ కుండల యొక్క స్వాగతం ఈ యొక్క మునుగోడు మండలం, మునుగోడు అసెంబ్లీ, చౌటుప్పల్ మున్సిపాలిటీలో జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు సోయి తెచ్చుకొని మీరు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు, వారు వచ్చి మీకు హామీ ఇవ్వాలి. హామీ ఇచ్చి వెంటనే మీ ఇంటింటికి త్రాగునీరు వాహనాల ద్వారా, ట్యాంకర్స్ ద్వారా అందజేస్తామని, సరిపడ నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నా. దయచేసి కమిషనర్ గారు ఒక 2 నిమిషాలు బయటకు వచ్చి ఈ వినతి పత్రాన్ని తీసుకొని హామీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారతీయ